చిత్తూరు జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పలమనేరు మండలం ముసలిమడుగులో కుంకి ఏనుగుల శిక్షణా శిబిరాన్ని పరిశీలించనున్నారు పవన్. నగరవనాన్ని ప్రారంభిస్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పలమనేరు మండలం ముసలిమడుగులో కుంకి ఏనుగుల శిక్షణా శిబిరాన్ని పరిశీలించనున్నారు. నగరవనాన్ని ప్రారంభిస్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. రెండో రోజు టూర్ అయితే కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు రైతులతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. రెండో రోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఇవాళ మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా పలమనేరుకి సంబంధించి అక్కడ ముసలిమడుగులో కుంకి ఏనుగులకు సంబంధించి ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారులకు వచ్చిన తర్వాత అంటే రైతులకు సంబంధించి పలమనేరు, కుప్పం కావచ్చు, అదేవిధంగానే పుంగనూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటని ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తున్నాయి, రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. వీటన్నిటిని కూడా కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి గత 6 నెలల క్రితం కుంకి ఏనుగుల్ని ఏపీకి రప్పించడం జరిగింది. తొలిసారి ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవడంతో ఆ ట్రైనింగ్ సెంటర్ ని ఇవాళ మరోసారి సందర్శించనున్నారు. అక్కడ మన ఏనుగులకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే విధానం కావచ్చు, లేదంటే మరికొంతమంది ముఖ్యమైన రైతులతో ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా పంట పొలాల వద్ద తీవ్రంగా నష్టపోయిన రైతులు కావచ్చు, రైతులు అంటే ఏనుగుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలని వాళ్ళందరితో కూడా ముఖాముఖితో మాట్లాడతారు. వాళ్ళతో అందరితో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తులో ఇలా ఏనుగుల దాడులు జరగకుండా కట్టడి చేయడానికి ఈ కుంకి ఏనుగుల సెంటర్ ఏర్పాటు చేసినట్లు కూడా వాళ్ళకు భరోసా ఇచ్చేటటువంటి ధైర్యాన్ని చెప్తారు. మొత్తం మీద నిన్నంతా కూడా తిరుపతి రెడ్ శాండిల్ కి సంబంధించిన సెంటర్స్, అదేవిధంగానే శేషాచలం అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తిరిగినటువంటి అంటే ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టడి చేస్తాం, అవసరం వస్తే తిరుమల కొండల్లో ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తామంటూ కూడా ఆయన చెప్పిన తర్వాత ఇవాళ కూడా మరో కీలక నిర్ణయం తీసుకుని ఈ రకంగా కుంకి ఏనుగులను పూర్తి స్థాయిలో అక్కడ సెంటర్ ని కూడా సందర్శించే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం తర్వాత తిరిగి ప్రయాణం అవుతారు. ఆశ. రైట్ గోపీనాథ్, థాంక్స్ ఫర్ ద